మూసీని బాగు చేయకపోతే నల్గొండలో ఎవరు బతకలేని పరిస్థితి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టును అడ్డుకునే వాళ్లకు గోరీ కట్టాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. ఎవరు అడ్డుపడ్డా, సోషల్ మీడియాలో ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మూసీ ప్రాజెక్టు ఆగదన్నారు. మూసీ ప్రాజెక్టును అడ్డుకునే బీఆర్ఎస్, బీజేపీ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏడాది పూర్తవుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదని ప్రశ్నించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నల్గొండలో పర్యటించిన రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తెలంగాణ వారసత్వాన్ని సగర్వంగా, సమున్నతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను రాష్ట్రం తనకు అప్పగించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి అవనిపై అగ్రభాగాన తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తారన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ప్రొడ్యూసర్ దిల్ రాజును సీఎం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా నియమితులైన ఘంటా చక్రపాణి సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 5,000 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించబోతున్నామన్నారు. విద్య, వైద్యం, నీటిపారుదలపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ చేసిందన్నారు. ప్రణాళికబద్ధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నామని చెప్పారు భట్టి. నల్గొండను బంగారు కొండగా మార్చే బాధ్యత తనదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2 ఏళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ గురించి మాట్లాడడం దండగని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. 9.5 కిలోమీటర్ల టన్నెల్ పనులు త్వరలో పూర్తి చేసి ఎస్ఎల్బీసీని జాతికి అంకితం చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. ఈ ప్రాజెక్టుతో 3 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పారు. ఈ నెల 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లిన మంత్రి పొన్నంను కేసీఆర్ లంచ్ ఆతిథ్యంతో గౌరవించారు. తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయి ఇన్విటేషన్ ఇచ్చారు. అంతకుముందు రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రి పొన్నం భేటీ అయ్యారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసినట్టు చెప్పారు మంత్రి సీతక్క. హైదరాబాద్ బేగంపేటలో తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు. మహిళా వ్యాపారవేత్తల స్టాళ్లను సందర్శించారు. ఏడాది పాలన సందర్భంగా మాసప్ ట్యాంక్, సరూర్ నగర్, మలక్పేట్లోని ప్రభుత్వం అందుల హాస్టల్ను సందర్శించిన మంత్రి సీతక్క విద్యార్థులకు దుప్పట్లు అందించారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. త్వరలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. వరంగల్ జిల్లా గొర్రెకుంటలో విశ్వ బ్రాహ్మణుల భవనం ప్రారంభించారు. పేద బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్పై హైదరాబాద్ హయత్నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. గుజరాత్ బీజేపీ ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తప్పుడు పోస్టులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేతలు. గతేడాది నుంచి బీఆర్ఎస్ కి అత్యంత గడ్డుకాలమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయన్నారు. ఎమ్మెల్సీ కవితను 5 నెలలు జైల్లో పెట్టారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం భారీ దెబ్బేనని చెప్పారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏడాది కాంగ్రెస్ పాలనపై తీసిన షార్ట్ ఫిల్మ్ను రిలీజ్ చేశారు కేటీఆర్. తెలంగాణ భవన్లో కేటీఆర్ ను కలిశారు లగచర్ల ఫార్మా భూసేకరణ బాధితులు. లగచర్ల బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కేటీఆర్. హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. RRR పరిధిలోని రైతులు భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా తక్కువ ధరకే భూములు తీసుకుంటున్నారని వివరించారు. తమ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని హరీష్ ను కోరారు రైతులు. తర్వాత హరీష్ రావును కలిశారు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు. ఈ నెల 26న మహాధర్నాకు రావాల్సిందిగా కోరారు. దివ్యాంగులకు 4,000 రూపాయల పెన్షన్ను 6,000కు పెంచుతామని కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడబోతుందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసిన ప్రజలు వచ్చే రోజుల్లో బీజేపీకి పట్టం కట్టేందుకు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అందుకు లోక్సభ ఎన్నికల ఫలితాల నిదర్శనమన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ గారడీ, 6 అబద్దాలు, 66 మోసాల పేరుతో హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభను నిర్వహించింది. సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నడ్డా. 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ మరో రాష్ట్రాన్ని ఛేదించుకోబోతుందని అన్నారు. కాంగ్రెస్ పాలనతో ఆర్థిక సంక్షోభం రానుందన్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.
ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీదే గెలుపన్నారు. తెలంగాణలో నిజమైన ప్రజాప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమ శంఖారావం పూరించామన్నారు కేంద్ర మంత్రులు. ఫేక్ ప్రచారాలు, అబద్దాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు ఎంపీ లక్ష్మణ్. విదేశీ శక్తుల కుట్రలకు ఊతమచ్చేలా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని తెలిపారు. దేశాన్ని అస్థిరపరిచేలా కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ఏం వెలగబెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేస్తుందన్నారు ఎంపీ డీకే అరుణ. ముఖ్యమంత్రి స్థాయిలో భాష గౌరవం లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు. భారత సంస్కృతి, చరిత్ర ప్రపంచానికి ఆదర్శమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతున్న కార్యకార సువర్ణ మహోత్సవంలో వర్చువల్ గా పాల్గొన్నారు. వికసిత భారత్ సాకారంలో యువతదే కీలక పాత్ర అన్నారు. ప్రతి ఒక్కరూ తల్లి పేరుతో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నారు మోదీ. మోదీ సర్కార్ జీఎస్టీ పేరుతో పేదలను నిలువు దోపిడీ చేస్తోందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. కొంతమంది పెట్టుబడిదారులకు రాయితీలు ప్రకటించే కేంద్రం రైతులు, పేదలను పట్టించుకోవడం లేదన్నారు. ఇక మరోసారి జీఎస్టీ స్లాబులు పెంచేందుకు కుట్ర జరుగుతోందన్నారు. పెండ్లీల సీజన్ కావడంతో దుస్తులపై జీఎస్టీని 12% నుంచి 18%కి పెంచే ప్లాన్ చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఇక మహారాష్ట్రలో బీజేపీకి సపోర్ట్ చేసినందుకే అవినీతి కేసులో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ లభించిందంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 ఈ సభ సమావేశాలు ప్రారంభించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సభ ముగిసిన తర్వాత సచివాలయంలో స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం.